మనిషి జీవితంలో కష్టాలు బోలెడుంటాయి. ఆ కష్టాలన్నీ చెప్పుకున్నా గూడా ఎదురోడికి ఆడికి ఉంటాయి గాబట్టి ఎవడు పట్టించుకోడు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతులు. అదే ఏ 'జబర్దస్తో', 'డీనో' లేకపోతే గనక ఈ బుల్లి తెర మీదన ఉండేటటువంటి ప్రోగ్రామ్‌లు ఉంటుంటాయి గదా! ఆ ప్రోగ్రాముల్లో గనక వీళ్ళు మాట్లాడితే, మా నాన్న చిన్నప్పుడు చాలా తిప్పలు పడ్డారంటే వెంటనే ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు, బ్లాక్ అండ్ వైటు, ఆ కళ్ళల్లోకి క్లోజులు ఇట్లాంటియేసినప్పుడు హృద్యంగా అనిపిస్తాయి. అయన్నీ మన నిత్య జీవితంలో ఫేస్ చేసినియే. మన చిన్నప్పటి నుంచి ఫేస్ చేసినటువంటిదే. ఇబ్బందులు ఎదుర్కోవడము, మనల్ని ఎదగనీయకుండా తొక్కేసేటటువంటి ప్రయత్నాలుంటాయి. మనకు అడుగుకి ముందుకు పడనీయకుండా చేసే ప్రయత్నాలుంటాయి. దుష్ప్రచారాలు చేసేదుంటాయి. ఇయన్నీ గూడా. బట్ ఆ ప్రోగ్రాములకి వెళ్తే అవన్నీ కాస్త ఆర్ఆర్ వేసి చాలా వాళ్ళ పట్ల సానుభూతొచ్చేలా చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతున్న దానికి అట్టాంటి ఆర్ఆర్ ఏసుకోవాలేమో. ఎందుకంటే కొలికపూడి తర్వాతన చిన్ని కేశినేని చిన్ని. వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి ఆయన నేనెంతో కష్టపడి జెప్పి పార్టీని పైకి తీసుకొస్తుంటే ఇలా జడగొడతారా? యంగ్‌స్టర్స్‌కి ఇస్తంటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. అక్కడ భీకరమైన మ్యూజిక్ ఎయ్యాలేమో, ఆర్ఆర్ ఎయ్యాలేమో. కొంచెం ఆలోచించాలి గదా! ఎన్ని రోజుల నుంచి నడుస్తోంది? ఎందుకు నడుస్తోంది? ఎవరిది తప్పు? ఇదిగో అబ్బాయి కేశినేని చిన్ని నువ్వు తప్పు చేసావు. లేదు అయ్యా కొలికిపూడి నువ్వు తప్పు చేసావు. తేల్చేయి అందులో. ఇందులో ఈ స్టేట్‌మెంట్‌ల వల్ల ఆళ్ళిద్దరికీ ఏమైనా ప్రయోజనం ఉందా? పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఆళ్ళిద్దరూ తప్పు చేస్తున్నారంటే అది పార్టీ తప్పు చేసినట్టే గదా! లేదు ఇద్దరు తప్పు చేయట్లేదంటే, ఆ తప్పు చేయనోళ్ళని అన్యాయంగా ఇరికిచ్చి పార్టీని మనమే పరువు తీసుకుంటట్టు కదా! ఏమయ్యా కేశినేని చిన్ని నువ్వు ఆడికెళ్ళినప్పుడు ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోవాలి. ఏమయ్యా కొలికిపూడి మన ఎంపీతో సమన్వయం చేసుకోవాలి. అదే సందర్భంలో అక్కడ ఉన్నట్టు తెలుగుదేశం నాయకులు కేశినేని చిన్ని ఎందుకు వెనకాల ఉంటున్నారు? చిన్ని వెనకాల ఎందుకు ఉంటున్నారు? డబ్బులు సంపాదించుకోవడానికి మైనింగ్ చేసుకోవడం, ఇసుక తవ్వుకోవడం, లేకపోతే గనక లిక్కర్ అమ్ముకోవడం, బెల్ట్ షాపులు పెట్టుకోవడం ఇయన్నీ. దాన్ని ఏమయ్యా మనం పార్టీకి పైకి నీతులు చెప్తాం. లోపల మాత్రం అయన్నీ చేసుకోవాలి. మనోళ్ళు తినకపోతే రేపు పొద్దున్న డబ్బులు ఎట్టా సంపాదించుకుంటారు. నువ్వు అనవసరంగా గొడవ చేస్తున్నావని కొలికిపూడికి చెప్పాలా? లేదా నువ్వు కూడా తీసుకోవయ్యా అందులో. నువ్వే కొలికిపూడి నాయకత్వంలోనే మిగతా వాళ్ళందరికీ పంచేటట్టు చూడండయ్యా అని చెప్పండి. అలా గాకుండా ఇదేదో మర్డర్‌లు చేసినట్టు, రేపులు చేసినట్టు దీని మీద సమన్వయం గావాలా? ఆళ్ళు గావాలి, వీళ్ళు గావాలి, నాకు ఆ నివేదికలు గావాలి, ఈ నివేదికలు గావాలి, వచ్చాక చూస్తాను, ఇద్దరితో మాట్లాడతాను, విడివిడిగా కూర్చోబెట్టండి, క్రమశిక్షణ సంఘం కూర్చోబెట్టి ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు కూడా చిన్ని అక్కడికెళ్తాడు, తన్ని పట్టించుకోడు. కొలికిపూడి మాట్లాడతాడు, ఈయన పట్టించుకోడు. ఇద్దరు మాట్లాడుతుంటారు. దాంట్లో ఆగ్రహం ఇయన్నీ మన పేపర్‌లో రాసుకొని ఆర్ఆర్ మ్యూజిక్ ఏసుకుంటే సెట్ అవుతదా?